రానున్న లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లతో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు సీఎం రమేష్. ఏపీలో పొత్తుల అంశం బీజేపీ అధిష్టానం చూసుకుంటుందన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేస్తానంటున్న సీఎం రమేష్తో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈరోజు 2 రోజుల పాటు ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసిన బీజేపీ అధిష్టానం. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి బీజేపీ సీనియర్ నేతలందరూ హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న మాజీ కేంద్ర మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీకి సంబంధించిన ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా హాజరయ్యారు. ఇక మొదటి రోజు ఎటువంటి సమావేశం జరిగింది, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే దానిపై మనతో మాట్లాడేందుకు రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుస్తుంది. సార్ చెప్పండి, ఈరోజు మొదటి రోజు సమావేశం జరిగింది. జేపీ నడ్డా ప్రసంగించారు. మొత్తం అన్ని రాష్ట్రాల గురించి కూడా ప్రధానంగా మాట్లాడారు. అన్ని రాష్ట్రాల్లో విజయం దిశగా పయనిస్తుంది. రానున్న రోజుల్లో కూడా 3వసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు త్వరలోనే అంటున్నారు. 3వసారి ప్రమాణ స్వీకారం చేసేది గ్యారంటీ. ఎందుకంటే మోడీ గ్యారంటీల్లో ఇది కూడా ఒక గ్యారంటీ. ఈరోజు ప్రారంభోత్సవ సభ జరిగింది. దాంట్లో ఏ విధంగా భారతీయ జనతా పార్టీ పనిచేసింది, ఏ విధంగా ముందు జరిగిన ఎలక్షన్లను కూడా ఏ విధంగా తీసుకెళ్ళాం అనే విషయాలన్నీ కూడా చెప్పారు. ఇంకా కూడా ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. మరి రేపు కూడా ఉంది. రేపు ప్రధానమంత్రి కానీ, అమిత్ షా గారు కానీ, మిగతా నాయకులు అందరూ కూడా మాట్లాడతారు. ఒక దిశానిర్దేశము ఇంతవరకు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో ఎలా చేశాము, ప్రభుత్వంలో ఏ విధంగా అభివృద్ధి చెందింది, ప్రపంచ దేశాలతో మనం పోటీ పడుతున్నాం, అలాగే పార్టీ కూడా ఏ విధంగా అభివృద్ధి చెందిందని కూడా వివరంగా చెప్పడం జరిగింది. 2 రోజుల సమావేశాల్లో భాగంగా మళ్ళొకసారి 3వసారి కూడా ప్రధాని నరేంద్ర మోడీ కూడా పేరు ప్రతిపాదించబోతున్నారు. జాతీయ అధ్యక్షుడు కూడా జేపీ నడ్డా పేరు ప్రతిపాదించబోతున్నారు. 450 దాటి బీజేపీకి 400, 420, 425 అనే దాంట్లోనే ఉంది. కానీ గెలుపుకు మాత్రం ఏం డోకా లేదు. ఏ విధంగా మనం ఎలక్షన్ జరపాలి, ఏ విధంగా తీసుకోవాలనే దాంట్లో దిశానిర్దేశం ఇక మీద ఇస్తారు. రైట్గా దేశవ్యాప్తంగా అయితే ఈ విధంగా ఉంది మీ ఈక్వేషన్స్. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మరీ ముఖ్యంగా ఏపీ రాష్ట్రానికి సంబంధించి పొత్తుల అంశం అనేది ప్రజెంట్ ఇంకా ప్రాసెస్లో ఉంది. ఒక్కొక్కరు ఒకలాగా ప్రస్తావిస్తున్నారు, వారి ఊహాగానాలు వ్యక్తపరుస్తున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి ఏపీలో? బీజేపీ మాట్లాడినా కూడా కింది స్థాయి నాయకులు ఎవరు మాట్లాడితే కూడా నెంబర్ కానీ అది కానీ ఇది కానీ ఇదంతా పచ్చి అబద్ధము. ఓన్లీ కేంద్ర నాయకత్వం త్వరలోనే తెలియజేస్తుంది ఏ విషయం. అంటే టీడీపీ జనసేనతో కలిసి బీజేపీ వెళ్ళబోతుందా? అదే పొత్తు వెళ్ళబోతుందని నేను కాదు చెప్పాల్సింది, అధిష్టానం చెప్తుంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో సీఎం రమేష్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? విశాఖపట్నం నుంచి పోటీ చేస్తాం. బీజేపీ నుంచి. రైట్, ఏ విధంగా ఉండబోతుంది? అటు బీజేపీ పొత్తుల్లో భాగంగా మరొకసారి అడుగుతుంది. పొత్తుల్లో భాగంగా బీజేపీకి 11 అసెంబ్లీ, 6 పార్లమెంట్ ఇవ్వబోతున్నారు అనేది ప్రధాన. ఇవన్నీ మీరు ఊరికి ఎంత చెప్పినా కూడా నెంబర్లు అనేది అధిష్టానం వర్గమే మాట్లాడుతుంది. మేము ఎవరో మాట్లాడడానికి అధికారం లేదు. ఇంకా ఆ విషయం పొత్తు గురించి మాట్లాడద్దు ప్లీజ్. రైట్, ఇంకొకసారి ఫైనల్గా చంద్రబాబు వచ్చి జేపీ నడ్డాను, అమిత్ షాను కలిసిన 24 గంటల్లోనే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చి అధిష్టానం పెద్దలు కలిశారు. బీజేపీకి సంబంధించిన ప్రధానిని కానీ ముఖ్యమంత్రిగా ఎప్పటి నుంచో అపాయింట్మెంట్ 5-6 నుంచి పెండింగ్ ఉంది. ఆ సందర్భంలో కలిసి ఉంటారు, అంతేగాని పొత్తుల విషయంలో కాదు. మొత్తంగా చూస్తుంటే పొత్తుల అంశం అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. అందరి ఊహాగానాలకు ఎవరి ఊహాగానాలు వారికి ఉంటాయి. కానీ ఫైనల్గా నిర్ణయం తీసుకున్నది మాత్రమే అధిష్టానం. మరి 3వసారి కూడా ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటూ కూడా సీఎం రమేష్ బిగ్ టీతో మాట్లాడి చెప్పారు. కెమెరామెన్ సాయితో శివ, బిగ్ టీవీ, న్యూఢిల్లీ.